2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మీరు చేసే లక్ష్మీ యాగం ఏదైతే ఉందో అందులో కనుక మనం మాట్లాడుకుంటే రాశుల వారీగా కనుక చూసుకున్నట్లయితే ఈ యాగం వల్ల రాశుల వారికి ఏ రకంగా లబ్ధి పొందే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మా. మనం నిర్వహించేటువంటి యాగం పేరు లక్ష్మీ కుబేర సహిత కమలాత్మికా దేవి యొక్క యాగము. అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా పొందాలి అనేటువంటి కోరికతో ఉన్నవాళ్ళైనా, సర్వసంపదలు కలగాలి అనేటువంటి కోరికతో ఉన్నవాళ్ళైనా, రుణబాధలు పోవాలి అనేటువంటి కోరికతో ఉన్నవాళ్ళైనా, ఏ వరలక్ష్మీ వ్రతం ఏదైతే రోజున వచ్చిందో ఆగస్టు 8వ తారీఖున పౌర్ణమి ఘడియలు అనేటువంటివి మధ్యాహ్నం నుంచి రాబోతున్నాయండి. మీరు ఎలాగనో ఇంట్లో వరలక్ష్మీ వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తారు. ఉదయం అయినా సాయంత్రం అయినా ఆ రోజు చాలా పవిత్రంగా ఉండడానికే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి తప్పకుండా అందరికీ కూడా మనం చేసేటువంటి యాగాన్ని సౌకర్యంగా చూడడానికి సంకల్పము చేసుకుని తప్పకుండా ఈ లక్ష్మీ కుబేర సహిత కమలాత్మిక యాగం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుందమ్మా. దీనివల్ల ఏమిటి అంటే ఆ రోజున పౌర్ణమి, శుక్రవారము, శ్రావణ మాసము, శ్రవణ నక్షత్రము ఇలాంటి ప్రత్యేకమైనటువంటి కలయికలో ఎవరైతే లక్ష్మీ అమ్మవారి యొక్క ధ్యానము, మంత్ర అనుష్ఠానము, కనకధారా స్తోత్ర జపము, పారాయణ ఇలాంటివి కానీ, ఇలాగ యంత్ర ఆరాధన కానీ ఏదైనా చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. ఎలాంటివి ఉంటాయి? వెల్త్, ప్రాస్పరిటీ, అబండెన్స్ అన్నీ కూడా ప్రతి అంశంలోనూ కూడా ఆరోగ్యము, ఆనందము, సుఖము, సౌభాగ్యము, సంతోషము, పరివారము అన్నీ కూడా అన్ని విషయాల్లో లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రత్యేక ఎనర్జీ ఉంటుందండి. తప్పకుండా పాల్గొనండి. అయితే ఇక్కడ ఒక్కొక్క రాశి వాళ్ళకేను ప్రత్యేకంగా ఎందుకు మనం మెన్షన్ చేసామంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి వాళ్ళకి మనం తీసుకుంటే వాళ్ళకి 12వ స్థానంలో శని యాక్టివేట్ అవ్వడం వల్ల, ఏలినాటి శని వల్ల డబ్బులు చాలా ఎక్కువగా ఖర్చు అవుతున్నాయే అనేటువంటి ఒక భావన వాళ్ళకి ఉన్నటువంటిది. 2 గురుబలం లేదు. 3వది ఏంటి అంటే వాళ్ళకి పడినటువంటి కష్టానికి ప్రతిఫలం లేదు అనేటువంటి ఒక భావన. ఎనీథింగ్ అంటే నేను ఒక ఆస్ట్రాలజీ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి అందరికీ కూడా ఇది ఖచ్చితంగా సంకల్పం మంచిది చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు ఆల్రెడీ నా దగ్గరికి వచ్చి ఉన్నటువంటి వాళ్ళైతే నేను మంత్రం కొంతమందికి ఇచ్చానండి. అలాంటి మంత్ర ఉపాసన చేసేటువంటి వాళ్ళకి కూడా అందరికీ నేను ఇప్పుడు మాట్లాడలేకపోవచ్చు, ఈ వీడియో ద్వారా వెళ్తుంది కాబట్టి వాళ్ళు కూడా అండ్ ఎవరైతే నన్ను కన్సల్ట్ అయ్యి ఈ యొక్క పూజా కార్యక్రమం అనేటువంటిది నిర్వహించుకోలేక మధ్యలో ఆటంకాలు అనేటువంటివి వచ్చో, లేకపోతే ఆర్థికంగా శక్తి లేనటువంటి వాళ్ళకైనా ఈ ప్రత్యేకమైన కార్యక్రమం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక 3వది ఏంటి అంటే ఎవరికైనా సరే అండి, లక్ష్మీ అనుగ్రహం ఎవరికొద్దు, అందరికీ కావాలి. మీరు చూస్తున్నటువంటి వాళ్ళు మీరైనా ఎవరికైనా 10 మందికి తెలియజేయండి. సో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి ఎటువంటి రుసుము కానీ ఏది ఉండదు. ఫస్ట్ ఏంటంటే ఈ మేషరాశి వాళ్ళకే కాదు, ఈ మేషరాశి వాళ్ళకి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల డబ్బు నిలబడుతుంది. అంటే పాల్గొనడము అంటే మీరు వర్చువల్గా యాజమాన్యం ఏం చేస్తారంటే ఇక్కడ జరిగేటువంటి యాగాన్ని ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి మేము ఇలా చేసుకుంటామని వాట్సాప్లో కానీ ఎక్కడ మీద కింద కనిపించిన నెంబర్కి చేస్తే మా వాళ్ళు మీకు లింక్ పంపించడమో అవన్నీ వాళ్ళు చెప్తారు. మీకు ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకోండి. ఆ యాగం ప్రారంభమయ్యే సమయంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక మంత్రాన్ని ఇవ్వడం అనేటువంటి చేస్తాను. ఆ మంత్రము ఖచ్చితంగా ఆ రోజున జపం చేసి తీరండి. ఎనీ డిజైర్ అది ఖచ్చితంగా అయి తీరుతుంది. అయితే ఇక్కడ మనం రాశుల్లోకి వెళ్తే అండి, వృషభ రాశి వాళ్ళకి మనం చూస్తే శని వక్రించడం వల్ల మళ్ళా కంటక శని యాక్టివేట్ అయిందని మనం మాట్లాడుకుంటూ వాళ్ళకి వృత్తి కెరీర్లో గ్రోత్ అనేది లేదని చెప్పుకుంటూ ఉన్నాం. వృషభ రాశి వాళ్ళు ఎవరు చూస్తున్నా మీ కెరీర్లో గ్రోత్ కావాలన్నా, ఫైనాన్షియల్ స్టేబిలిటీ కావాలన్నా, అండ్ వృషభ రాశి వాళ్ళకి ఒరిజినల్ 7th లార్డ్ కుజుడు అవుతారండి. ఈ మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ అనేటువంటి తొలగిపోవాలన్నా ఈ యొక్క యాగంలో పాల్గొని కేవలం దర్శనం మీరు చేసుకోండి. ఇంట్లో ఉండే మీరు మంత్రజపాన్ని ఆచరించండి. ఆ రోజు వచ్చేటువంటి ఎనర్జీ కానీ, శక్తి కానీ, లేకపోతే అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో మీరు చూస్తారు. మరి అదే విధంగా మనం మాట్లాడుకుంటే మిథున రాశి వారికైనా, కర్కాటక రాశి వారికైనా ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అమ్మ. మిథున రాశి వాళ్ళకి ఆల్రెడీ కంటక శని నడుస్తూ శని వక్రించి 9వ స్థానంలో చూడడం, లగ్నంలో గురుడు ధననాశన కారకుడు అవుతూ ఉన్నారు. ప్రధానంగా 9వ స్థానంలో శని రాహుల యొక్క కంజంక్షన్ కలిగి ఉందండి. అంటే సంపాదించిన డబ్బు వీళ్ళు ఎవరికైనా బయటకు ఇవ్వడం, అప్పుగా ఎవరికైనా ఇవ్వడం కానీ, లేకపోతే బయట ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి పెట్టి అవి తిరిగి రాక డబ్బులు బ్లాకేజెస్
మనీ బ్లాకేజెస్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్నటువంటి మిథున రాశి వాళ్ళు అని ఏది ఉన్నప్పటికీ కూడా అంటే ఇది అది నేను ఏమీ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే అష్టలక్ష్మి అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి విద్యార్థులైన, సంతానార్థులైన, వివాహార్థులైన ఎవ్రీథింగ్ అందరికీ కూడా మిథున రాశి వాళ్ళకి ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది? కర్కాటక రాశి వాళ్ళకండి ప్రస్తుతానికి మనం మాట్లాడుకున్నామండి మాస ఫలితాల్లో వాటిలో 12వ స్థానంలో గురుడు, శని వక్రించి మళ్ళీ అష్టమ శని ప్రారంభం అవడం, అష్టమంలో శని రాహుల్ కంజంక్షన్, ఇవన్నీ 2వ స్థానంలో మళ్ళా కేతువు, 3లో కుజుడు, ఇవన్నీ ఏంటంటే డబ్బు నిలబడకపోవడం, అపకీర్తి, బ్యాడ్ నేమ్, సడన్ చేంజెస్ లైఫ్లో రావడం, ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటివి అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయండి. మనము స్టాండర్డ్గా ఒక దైవ బలాన్ని ఆశ్రయించాలి. అది ఉన్నప్పుడు మనల్ని ఎలాంటి జాతక ఫలితాలు ఇబ్బంది పెట్టవు. ఒక స్ట్రైట్ లైన్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి సౌకర్యం, అలాంటి అలవాటు జనాలకి భక్తి ప్రపత్తులు అనేటువంటి అలవాటు చేయాలనే ఉద్దేశంతో తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళు పాల్గొనండి. ఎందుకంటే గురుబలం పెరుగుతుంది. ఆ రోజు గజలక్ష్మి అనుగ్రహం ఉంటుంది కదండి, గురుబలం పెరుగుతుంది. దానివల్ల పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, టాలెంట్ పెరుగుతుంది, తర్వాత మంచి నేమ్ అనేటువంటిది వస్తుంది, డబ్బు పెరుగుతుంది అనమాట. అవన్నీ చాలా బాగుంటాయి, ఖర్చులు తగ్గుతాయి. మీరు కూడా ఖర్చులు తగ్గించుకోండి. మరి సింహరాశి, కన్యారాశి, తులారాశి వారికి ఎలా ఉంటుందండి? తప్పకుండా అమ్మ, సింహ, కన్యా, తుల, ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి అష్టమ శని వక్రించడం వల్ల పార్ట్నర్షిప్లో కానీ marital లైఫ్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువైపు వెళ్ళాలి, ఏం చేయాలో తెలియని ఒక డైలమా, కన్ఫ్యూజన్స్ కానీ, ఆలోచనలు, ప్రశాంతత లేకపోవడం, ఇలాంటివి లగ్నంలో కేతు ఉండడం వల్ల కనబడుతూ ఉన్నాయి. తర్వాత కన్యారాశి వాళ్ళకి ప్రస్తుతం కాస్త బాగున్నప్పటికీ ఖచ్చితంగా వాళ్ళు కూడా పాల్గొనాలి. తులారాశి వాళ్ళకి కూడా చాలా బాగుంది యాక్చువల్లీ ఈ మాసంలో. కానీ ప్రత్యేకించి ఎందుకు చెబుతూ ఉన్నానంటే ఏ తిథిని కూడా మనం వదులుకోకూడదు. ప్రత్యేకంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది మళ్ళీ ఈ వచ్చే సంవత్సరం ఎలాంటి యోగం పడుతుందో కూడా నాకు కూడా ఇంకా నేను చూడలేదు, తెలియదు కూడా. సో ప్రత్యేకమైన తిథి, దీన్ని వృధా చేసుకోవద్దు. ఇలాంటి ముహూర్తాలు కానీ ఇలాంటి అనుగ్రహం కానీ మళ్ళా రాదు. సో మీరు ఏం చేస్తారంటే ఇంట్లోంచి తప్పకుండా కనెక్ట్ అవ్వండి. మీ కుటుంబ సభ్యులు కానీ అందరూ ఎంతమంది ఉన్నా పర్వాలా వర్చువల్గా కనెక్ట్ అయ్యి దర్శనం చేసుకుంటూ నేను ఇచ్చిన మంత్రాన్ని జప అనుష్ఠానపూర్వకంగా చేయండి. అద్భుతమైన రిజల్ట్స్ కనబడతాయి. ఆ తర్వాత మళ్ళీ ఈ వీడియో కిందకు వచ్చి కమెంట్స్ కూడా పెడతారు. వృశ్చిక, ధనుసు, మకర రాశి వారికి ఎలా ఉండబోతుందండి? తప్పకుండా అమ్మ, వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమంలో గురుడు కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ లెక్కలేనని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒకటి కనబడుతూ ఉన్నాయి. ప్రశాంతత లేకపోవడం అన్నీ కూడా. అష్టమంలో గురుడు అంటే ఇంకా అన్నీ ఇంకా ఉంటాయి, శుభకార్యాలు ఆగిపోవడం ఇలాంటివి ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ లక్ష్మీ అనుగ్రహం కమలాత్మిక అంటే అందరికీ చాలా తక్కువ మందికి తెలుసు, తెలిసిన వాళ్ళకి చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఇమీడియట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. సో నేను ఇలా చెప్పకూడదు కమలాత్మిక చేయండి వస్తాయని, ఎందుకంటే మీ అంతటా మీకు భక్తి అనేటువంటిది పుట్టాలి. సో ఖచ్చితంగా నేనే చెబుతూ ఉన్నానంటే ఎంతోమందికి నేను చేసి చూపించాను కాబట్టి కమలాత్మిక చేయించి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి కమలాత్మిక అనుగ్రహం అనేటువంటిది ఉంది అంటే ఏ జాతకుడైనా అదృష్టవంతుడు అవుతాడు. అదృష్టము అనేటువంటిది ఏదో గాలిలోంచి డబ్బు రాదండి, లేదా ఏదో రాదు. మీరు ఆ అదృష్ట మార్గంలోకి వెళ్ళే విధంగా మీ సంకల్పం అనేటువంటిది బాగుంటుంది. చేతులారా చేసే పనులు చాలా బాగుంటాయి. వృత్తి, గొప్పదైన వృత్తిని సెలెక్ట్ చేసుకోవడం కానీ, గొప్పదైన నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. ప్రత్యేకించి గురుబలం, ఈ శని యొక్క బాగాలేకపోవడం, అర్ధాశ్రమ శని ధనుసు రాశి వాళ్ళకి ఎవ్రీథింగ్ అందరికీ కూడా కమలాత్మికాదేవి యొక్క అనుగ్రహం కలగడం కోసము ఆ రోజు తప్పనిసరిగా పాల్గొనండి. మరి చివరిగా కుంభం, మీనరాశి వారికి ఎలా ఉండబోతుందండి? ఈ కుంభ, మీనరాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉందండి గత కొన్ని సంవత్సరాలుగా. సో వాళ్ళకి ఏమిటి అంటే శని అనుగ్రహం కావాలి. శని ఎప్పుడూ కూడా ఏమిస్తారండి, బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని, కోపాన్ని, తర్వాత కష్టాల్ని, కర్మని అవే ఇస్తారు వరుసగా శని. సో ఆ శని యొక్క అనుగ్రహం పోవాలి అంటే లక్ష్మి యొక్క అనుగ్రహం కావాలి. శనికి లక్ష్మికి కాస్త ఆపోజిట్గా ఉంటాయి. శని అనేటువంటిది ఎప్పుడు కూడా బద్ధకం, నిర్లక్ష్యం ఇలాగా ఉంటే, లక్ష్మి అనేటువంటిది ఎప్పుడు ఉత్సాహం, ఉత్తేజం, ఆ అందం, ఆనందం, ఆరోగ్యం ఇవే ఉంటాయి. ఎప్పుడైనా సరే లక్ష్మీ పూజ చేస్తున్నప్పుడు కూడా ఈ కమలాత్మికాదేవి యాగంలో పాల్గొన్న భక్తులు ఎవరైనా సరే మీరు చాలా అందంగా రెడీ అయ్యి కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. ఫ్రూట్స్ కానీ, పళ్ళు కానీ, పలహారం కానీ తినవచ్చు. మీరు ఆకలితో ఉంటూ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ బుర్రంతా ఆకలి మీద ఉంటే అమ్మవారి మీద దృష్టి పెట్టలేకపోతే ఆ తిదంతా వేస్ట్ అయిపోతుంది. అలా అవసరం లేదు. సో మీరు ఎంతో కొంత తినండి. ఆ తినడం అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రాబ్లం కాదు. నార్మల్ శాకాహారం తీసుకోవడం చాలా ఉత్తమం. అలా తీసుకుని కుంభ, మీన రాశుల వాళ్ళకి శని యొక్క అనుగ్రహం తగ్గడానికి ఆ రోజున ఎలాగో మనం చేసేటువంటి దాంట్లో ఏకాదశి రుద్రాభిషేకం ఉంటుందండి, సుదర్శన హోమం జరుగుతుందండి.
తర్వాత ఈ యొక్క శ్రీ సూక్త పారాయణ జరుగుతుంది. ఎవరు దర్శనం చేసుకున్నా ఈ సంపూర్ణమైనటువంటి ఫలితం అందరికీ కలుగుతుంది. థ్యాంక్ యూ మాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.